ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ముక్త్యాల వద్ద కృష్ణా నదిలో ప్రమాదకర స్థాయిలో పడవల ప్రయాణం సాగిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు ముక్త్యాల క్షేత్రానికి తరలివచ్చారు. కృష్ణానది పుష్కర్ ఘాట్లో నదీ స్నానాలు ఆచరించేందుకు జనం పోటెత్తారు. ఘాట్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అవతల వైపు ఉన్న మాదిపాడు ఒడ్డుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదునుగా కొందరు పడవలు ఏర్పాటు చేసి ఛార్జీల పేరిట భక్తుల నుండి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. మీరు ఎక్కడ డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నా ఇక్కడ బ్రదరు? ఎవరు మీరు? ఎక్కడ మీది? ఎట్లా టికెట్లు ఎట్లా వసూలు చేస్తున్నా ఇక్కడ డబ్బులు? ఎట్లా నీకు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం మొత్తం ఎవరన్నా చెబుతారు తీసుకుంటే పడవలో పరిమితికి మించి జనాల్ని ఎక్కించి వృద్ధులు, చిన్నారులు, మహిళలను ప్రమాదకరంగా ఒడ్డుకు చేరవేరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో పడవపై పరిమితికి మించి జనాల్ని ఎక్కించి ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు చేస్తున్నారు. ముందు 50 రూపాయల టికెట్. ఇది బాగా సాటిస్ఫాక్షన్ కాదు, ఇది మానవత్వం కాదు, ఇది దేవుడు చెట్లు గిట్లు దేవుడి పేరు చెప్పి అమ్మటం. లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంపై భక్తులు సైతం పడవల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సైతం ఇదేమని ప్రశ్నించడం లేదు. ఉత్సవ ఏర్పాట్లు పరీక్షించిన అధికారులు కృష్ణానదిలో భక్తుల భద్రతను మాత్రం గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు టికెట్ 50 రూపాయలు తీసుకుంటారు. రాని 50 పోనీ 50. లైఫ్ జాకెట్లు ఏమో విపరీతంగా పడవ ఎక్కిస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అందరూ ఆఫ్ చేస్తారు, ఎవరిని పంపించట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా బండి ఎక్కిస్తారు. ఏదైనా జరిగితే ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఇక్కడ లైఫ్ జాకెట్లు ఏమి లేవు, అసలు ఏం లేదు. 50 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ అటు నుంచి 50 రూపాయలు. టికెట్లు ఎన్ని తీసుకుంటున్నారు? 50 రూపాయలు మనిషికి. ఫోన్ 50, రాని 50. ఎన్ని తీసుకున్నారు? జిల్లా పరిషత్. మరి అధికారేడి? అధికారేడి? పోలీస్ ఏడి? పోలీస్ అధికారేడి? పోలీస్ అధికారి లేదు. గుడి మీ కాడ మరి గుడి తరపున కూలోళ్ళే. మీ ఐడెంటి కార్డ్ ఏది? ఐడెంటి కార్డ్ ఏదన్నా? ఐడెంటి కార్డు లేకుండా ఏం లేకుండా మీరు ఎవరు? ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? స్నానాలు చేయకుండా గుడి సన్నిధిలోకి వస్తే ఈ ట్రాఫిక్ ఏంది? ఏం చేస్తారు మీరు? అసలు వాళ్ళ తోడు ఎట్లా ఉన్నారు పోనీయకుండా?